ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఇక్కడ దేవుడు ధైర్యపరిచే మాట చెప్తున్నాడండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. నేనే నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకుంటాను అంటున్నాడు. నిన్ను ఎత్తుకొనుచు రక్షిస్తాను అంటున్నాడు. ఈ మాట ఎవరికి అనుకుంటున్నావా? నీకే. దేవుడు నీకే ఈ మాట సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను అంటున్నాడు. నిన్ను విడిచిపెడతాను అనట్లేదు. ఈనాడు ఎంతోమంది వృద్ధాప్యం కలిగిన వారిని ఏం చేస్తున్నారండి? చాలామంది పిల్లలు, వీళ్ళు వృద్ధులు, వీరు ముసలి వయసు కలిగిన వారు, వీరితో మనకు పని లేదని చెప్పి వృద్ధాశ్రమాలకి పెట్టేస్తున్నారు, వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు. తల నెరిసింది అని చులకన భావం చూస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నేనే నిన్ను చేసి ఉన్నాను, నేను నిన్ను ఎత్తుకుంటాను, నా చంకనెత్తుకుంటాను, నిన్ను నేను రక్షిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నన్ను ఎవ్వరూ ఆదరించట్లేదు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు, నా సమస్యను ఎవరు తీర్చట్లేదు అని అంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కదమ్మా, నేనే కదా నిన్ను చేసి ఉన్నాను, నీవు నా బిడ్డవు కదా, నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను, నా చంకనెట్టుకొని నిన్ను తిప్పుతాను, నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను ఓదారుస్తాను, నా యొద్దకు రా అంటున్నాడు. ఈరోజు దేవుని యొద్దకు రావడానికి సిద్ధపడుతున్నావా? దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నావా? ఈ లోకంలో అన్నీ చూసి అన్ని మనుషుల యొద్ద అన్ని ఒపీనియన్స్ తీసుకొని నువ్వు దిగాలు పొందావేమో, నిరుత్సాహం పడుతున్నావేమో. ఇప్పుడేనా నిన్ను చంక పెట్టుకొని నిన్ను ఎత్తుకొని ప్రేమగా ముద్దులాడే ప్రభు యొద్దకు రా. నిన్ను ఆదరించి నీ సమస్యను తీర్చి, నీ కష్టాన్ని తీర్చి, నీకు గొప్ప సంతోషాన్ని ఇచ్చే దేవుని యొద్దకు రా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను త్రోసివేయలేదు. ఆయన యొద్దకు వస్తే నిన్ను ఎత్తుకొని చంకబెట్టుకొని నిన్ను రక్షించాలని, నీ సమస్యను తీర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు రా. దేవుడిచ్చు ఆదరణ, దేవుడిచ్చు నెమ్మది, దేవుడిచ్చు శాంతి, సమాధానం, సంతోషం పొందుకో. అటువంటి గొప్ప కృప